మరి ఒకసారి దేవుని వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా యేసుని పేరిట వందనాలు. దేవుడు ఈ సమయంలో బాత్కేస్తున్నారు ఇద్దరితే క్యాండటి చాలా మంది భూమి మీద మందుల వాళ్ళందరూ యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళిద్దరితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. యేసు ప్రభుని బేలే తెలుసుకునేవారు, యేసు ప్రభుని బేలే ఊడవా, యేసు ప్రభుని మమ్ము బేలే తెలుసుకోవడం బేలే ఊడవాలని చెప్తున్నారు. తోందువ మరి కంటికి కనపడతేవా యేసు దేవుని మమ్మ బేలే తెలియవాలి, ఓన్ బేలే ఓన్సం వేస్తవాలి, ఓన్సం బేలే మమ్మ ఓనికి ప్రార్థన తుంగవాలేంజో. కొంతమందికి విశ్వాసమిల్లే, యేసు ప్రభుని మాటకి నమ్ముతారు కానీ బాతిల్లే విశ్వాసమిల్లే వేషధారం తెమింతారు. హల్లెలూయా దేవుని బిడ్డారా. అందుకనే యేసు ప్రభు బాధ్యత యోహాను పత్రిక మరి యోహాను సువార్త మొదటి యోహాను బాధ్యత సక్కటి మాటమంతా ఆది ఎందు కాదు సక్కటి మాటమంత చూడటి యోహాను పత్రిక బాడింది చెత్తమంతే ఒకసారి చూడటి యోహాను పత్రిక దేవుడు చక్కటి మాట రాసి వింటాడు. మొదటి వచనం యోహాను పత్రిక మూడటి దేవుని బిడ్డారా కాదు, అదే యోహాను మొదటి యోహాను కాదు, యోహాను సువార్త. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగేను. హల్లెలూయా. ఇక దేవుడు బాధ్యతతో తెలుసా, దేవుడు బాధ్యత ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. చిన్న ప్రార్థనతో ప్రేమ కలిగిన యేసయ్యా వందనాలు. ఈ సమయంలో నీ మాట ప్రభు మమ్మల్ని నేర్చుకోవడానికి నీ సహాయంకి అయా నీవు ప్రభు వాక్యమై ఉన్న దేవానికే స్తోత్రం. దేవుడే వాక్యమే దేవుడై ఉండే, నీ మూలమే సమస్తం పుట్టి ఉన్నాయి, నీవే పుట్టిస్తున్న ప్రభు నీకు వందన. ఈ సమయంలో నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా మా హృదయాన్ని మీరే వెలిగించి మాను అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్ దేవుని బిడ్డారా కేంజట్టి. ఇక దేవుడు బాధ్యతను తెలుసా, వాక్యమే దేవుడే వాక్యమే విందో చూడండి. చాలా మంది దేవుని నమ్ముతారు కానీ దేవుని మాట కేస్తే పిల్లలు, దేవుని మాట కేస్తే నీకు అర్థమవుతుంది, దేవుని మాట కేస్తే నీకు దేవుడు దొరికితావు, దేవుని మాట కేస్తే నీకు విశ్వాసం కలిగితే, దేవుని మాట కేస్తే నీకు బలము శక్తిని అభిషేకం పొందితే. హల్లెలూయా. దేవుని బిడ్డ దేవుని మేల తెలుసుకున్నవాలి, దేవుని బేల ఊడవాలి, దేవునితో మనం బేల కైలు మందవాలి అనేది తెలుసుకున్న వాళ్ళిద్దరికి వాక్యమే మనం కేంద్రవాలి. అందుకనే వినుట వల్ల విశ్వాసము కలుగును. నువ్వు దేవుని నమ్మితే సరయో దేవుని బిడ్డ, దేవుని నమ్మి నువ్వు ప్రతి ఆదివారంలో కుదిమత్కరితే నీకు అర్థమయ్యో, దేవుడితే నీకు అర్థమయ్యో, దేవుని గుణ లక్షణాలు నీకు అర్థమయ్యో, దేవుని మాట నీకు అర్థమయ్యో. ఈరోజు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తుడు, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్కరు కూడా బతుంగవాలి. 6 రోజు కష్టపడి 7వ రోజు దేవుని మందిరికి దాయవాలి. దేవుని మందిరికి అంచి మనం బాత్తుంగ వాళ్ళకి తెలుసా. అందుకనే సర్వజనులారా సప్పటి కొట్టి యెహోవాని మీరు గణపరచుడని ఒక మాట ఉంటుంది. సర్వజనులారా సప్పటి కొట్టి దేవుని నామని మహిమపరచుడని దేవుని వాక్యం కచ్చోమంది. ప్రతి క్రైస్తుడు, ప్రతి విశ్వాసి మనం బాత్తుంగ వాళ్ళు తెలుసా.
6 రోజు కష్టపరిచి 6 రోజు బాతు కష్టపడతావారు, 6 రోజుకి మన సొంత పని తుంగి 7 రోజు బతువాలి, కూలి దాయవాలా, వ్యవసాయం దాయవాలా కాదు. 7వ రోజు దేవుని మందిరతో ప్రభా నిమ్మ నాకు కాపాడుతే, యేసయ్యా నిమ్మ నాకు కాపాడుతే, నిమ్మ నాకు మంచి జీవం ఇత్తి, మంచి ఆరోగ్యం ఇత్తి, మంచి శక్తి బలం ఇత్తి, నిజో దేవుని నామని మహిమపరచవాలి. హల్లెలూయా. నిమ్మ దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే 1 యోహాను పత్రిక ఒకసారి చూడండి, అక్కడ చక్కటి మాట మనం చూడండి దేవుని పెట్టారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము చక్కటి మాట మనం చూడండి. దేవుణ్ణి మనం బేల తెలుసుకోవాలి, దేవుణ్ణి మనము దేవునితో తిరగవాలి, దేవునితో బేల మనం తిరగవాలి, దేవునితో బేల మనం నడవాలి, దేవునితో మనం బేల కొనసాగవాలి, దేవుని కోసం మనం బేల బతకవాలి, దేవుని కోసం మనం బేలే జీవించవాలి. ఇందులోది మాట కెచ్చోమింద కూడటి 5వ అధ్యాయము 3వ వచనం మూడటి చక్కటి మాట అంతే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం కెచ్చోమింద కూడటి, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. దేవుని బిడ్డారా, నీ మనసు మారవాలెత్తుకు, నీ బుద్ధి మారవాలెత్తుకు, నీ జీవితాన్ని మారవాలెత్తుతే, నీ బతుకు మారవాలెత్తుతే, నీకు మరే అన్నీ నీ పాప మాట మారవాలెత్తుతే, పాప జీవితాన్ని మారవాలెత్తుతే, రోత బతుకు మారవాలెత్తుతే, నీ బాధవుతాం కావాలి తెలుసా? వాక్యమైన దేవుని దగ్గర నిమ్మ వాదవాలి, జీవమైన దేవుని దగ్గర నిమ్మ వాదవాలి, ఆ దేవుని దగ్గర నువ్వు వాసి యేసయ్యా నా జీవితాన్ని మార్చుకున్నా, నా జీవితాన్ని మార్చా, నా బతుకు మార్చా, అయ్యా నా జీవితాన్ని మార్చా. ఎందుకు ఎత్తడం దేవుని బిడ్డారా, మనము బాధ్యతృప్తి, మనము వాక్యమై దేవుడున్నాడు, దేవుడై వాక్యమున్నాడు, ఆ దేవుడై వాక్యమున్నాడు. వాక్యమైన దేవుని దగ్గర నిమ్మ వాసి, దేవుని నమ్మి దేవుని దగ్గర వాసి బాత్రూమ్ వాళ్ళు తెలుసా? ఆయనకి ప్రార్థన తుంగవాలి, ఆయన ప్రార్థన తుంగవాలి, ఆయనకి ఆరాధించవాలి, ఆయన ఘనపరచవాలి, ఆయనకి నువ్వు మైనపరచవాలి, మైనపరిచి ఆయన మాటని పాటించవాలి. దేవుని బిడ్డ హల్లెలూయా. ఈరోజు ఓరోని భార విశ్వాసం ఇలా తెలుసా? దేవుని చర్చి, దేవుని మందిరికి వరోరు, దేవుని గుడితే వరోరు, దేవునికి ఆరాధించోరు, దేవునికి ప్రార్థన తుంగోరు, దేవుని మాట కేజోరు. అందుకే వారు బుద్ధి మారట పిల్లే, వారు బతుకు మారట పిల్లే, వారు మనస్సు మారట పిల్లే. చర్చే మందిరం చేపు మంచిగా మంతోరు, బయట తిరిగితే బూతుకు తిరుగుతారు, అబద్ధకు తిరుగుతారు, వేడిపోరు లేనిపోని మాటకి అవుతారు. కానీ నిమ్మ చర్చికి వర్రీను మళ్ళీ నిమ్మ బూతుకు తిరిగి బయదే. నీ మనసు బేల మారితే, నీ బుద్ధి బేల మారితే, నీ బతుకు బేల మారితే దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు అందుకే కెచ్చోమిందికి బాధ్యత మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. నువ్వేసు ప్రభుని నమ్మితే ఓకే మంచిదే, కానీ నీ బాత్రూమ్వాలి ఆయన ఆజ్ఞలు గైకొనవా. ఆజ్ఞ ఎత్తి బాత ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభు కెత్త మాట మనం కేజవాలి. యేసు ప్రభు మనం అందరితో కెచ్చడం, అందరితో తెలియను. ఇదిగో నా ఆజ్ఞలు గైకొంటే మీరు నాకు ప్రేమించినట్టే, మీరు నాతో ఉన్నట్టే, నాతో మీరు నడిచినట్టే. దేవుని బిడ్డ యేసు ప్రభుని గురించి మనము ఎడకెక్కియవాలి. యేసు ప్రభు నమ్తస్కే మనం యేసు ప్రభు బిడ్డ బాత్తుగా వాళ్ళు తెలుసా? ನಿಮ್ಮ ಪನಿ ತುಂಗನಸ್ಕೆ, ನಿಮ್ಮ ದಾಯನಸ್ಕೆ, ವಾದನಸ್ಕೆ, ನಿಮ್ಮ ಉಂಜನಸ್ಕೆ, ತ್ಯಾದನಸ್ಕೆ, ಲೋಪ ದೂತ್ಯ ದಾಯನಸ್ಕೆ ಬಾತುಗవాలి. యేసయ్యా ನಿಮ್ಮ నాకు ಬಸಾಕಿತ್ತೀನಿ, యేసయ్యా ನಿಮ್ಮ ನಿನ್ನ ಕಾಪಾಡ್ತೀನಿ, యేసయ్యా ನಿಮ್ಮನ್ನ ಮುಂದೆ పిల్లలందరిని కాపాడుತೀನಿ. మమ్మ బతికి మీద మెతుకు, మమ్మ సుఖంగా మీద మెతురిద్ది మా గొప్పతనం. అయ్యో బేరం గొప్పతనము
నీ గొప్పతనం ప్రభువా ఇందుకొచ్చి దేవుని మాయంపరచవు. హల్లెలూయా. అందుకనే బాధ్యతే క్రైస్తుడు అనేటోడు, విశ్వాస ప్రతి దేవుని బిడ్డ అనేటోడు మన బాత్రూమ్ తెలుసా 6 రోజు కష్టపడి 7వ రోజు దేవుని మందిరికి వారి. ఇంకా శుక్రవారం ప్రార్థన బట్టి శుక్రవారం ప్రార్థనకి దాయవాలి. దేవుని బిడ్డారా, శుక్రవారం ప్రార్థనకి అతనికి మన బాధ్యత జరిగితే తెలుసా, దేవుడు మనకు దినదినము బలపరచుతాడు. దేవుడు మనకు దినదినం బతుకుతాడు తెలుసా, తన బలముతో, తన శక్తితో, తన ఆత్మతో, మన అభిషేకంతో ఇతడు దేవుని బిడ్డారా. దేవుని కాపుదల బెస్కెల్గా మనతోనే మంతే, దేవుని అభిషేకం మనతోనే మంతే. మనం దేవా నా హృదయ నియమమంద, నా హృదయం నియమమంద, నా జీవితం నియమమంద, నీతో నన్ను మంతాను, నాతోనే నియమమందయించు. మనం ప్రార్థనతున్నాం దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డ. కానీ మన బాత్రూములు తెలుసా, ఓన మాట ఖచ్చితంగా పాటించవాలి. చాలా మంది మనతో నమ్మి 5 సంవత్సరాలు కాతే, 10 సంవత్సరాలు కాతే, 15 సంవత్సరాలు కాతో, 20 సంవత్సరాలు కాతో, ఊరికి ప్రార్థన తెలియో, వాక్యం తెలియదు. ఓరోసారి నన్ను వేరే నాకిನ ಅಂಜೋಮಂತಾನೆ, ನಾಕಿನ ಹತ್ತಸ್ಕೆ ಕರ್ಗೋಮಂತರು ಅಯ್ಯಗಾರಿ ಹತ್ತಸ್ಕೆ ಓರೋರು విశ్వాసము ఓరికి విశ్వాసం వేరే మంది విశ్వాసం మిందేలేని దూరోసారి నన్ను బయదస్తಕ್ಕೆ ఒక విశ్వాసము ಅವ್ರಿಗೆ ವಿಶ್ವಾಸ ಮಿಂದೇನು ತಿಳಿಯ నాకు తెలియజో ಮಿಂತೆ ಅವ್ರನ್ನ 20 ಮುತ್ತಿರುವ ಅವ್ರಿಗೆ ಬಾತ వాక్యం సరిగ్గా తెలియో, ప్రార్థన తెలియో, ప్రార్థన కొద్దిగొచ్చు, సువార్త కెత్తనం తెలియో సరిగ్గా. ఓడాటి దేవుని బిడ్డారా, విశ్వాసకైనా ఒక సేవకుడకైనా సంఘ పెద్దగారకైనా మనం బతకాలి, ప్రార్థన నేర్చుకునేవాలి, వాక్యం కేంచవాలి, సువార్త కెత్తనం కూడా మనకు నేర్చుకునేవాలి, సాక్ష్యం కెత్తనం కూడా నేర్చుకునేవాలి. దేవుడు నీకు బాగా తుంటాడు కాబట్టి నీ సాక్ష్యం అందరికీ ఎత్తురెత్తి నీ సాక్ష్యం వల్ల దేవుడు వారి జీవితాన్ని మార్చుతాడు. హల్లెలూయా. కానీ ఈ సాక్ష్యం తెలియో, ఈ ప్రార్థన తెలియో, పాట తెలియో, సువార్త తెలియో, ఆదివారము చర్చవాదులు కూడా భారం అయితే మరిగించున్నారు తెలుసా. దేవుడి తిరితే ఇష్టం అన్న, దేవుడి తిరితే గుర్తువారు, దేవుడి తిరితే ప్రేమమన్న. దేవుని ఇది నీవు దేవుడు నమ్ముతాగా చరాయో, దేవుని ప్రేమించవాలి, నిమ్మ ప్రేమించవాలి, దేవునికి ఆరాధించవాలి, దేవుని గణపరచాలి, ఓన వాక్యాన్ని నువ్వు పాటించవాలి. పాటిస్తస్కే నువ్వు దేవుని బిడ్డ, పాటిస్తస్కే నువ్వు దేవుని కుమారుడు. దేవుడు నీకు జీవకీతం, దేవుడు నీకు ప్రేమకీతం. మన దేవుని ప్రేమిస్తస్కే దేవుడు మనకు ప్రేమించుతారు దేవుని. అందుకనే మనం ఆయన ఆజ్ఞలు గాయకొనుటాయే దేవుని ప్రేమించుట. దేవుని ఆజ్ఞలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని మాట బెగ దొరికితే, రోడ్డు నెమ్మది దొరికితే, మార్కెటింగ్ దొరికితే, లేకపోతే బెగ దొరికితే, సంతతి దొరికితే దేవుని నమ్మతస్కే దేవుని గురించి నువ్వు తెలుసుకునేవాళ్ళ, దేవుని గురించి నువ్వు తెలుసుకునేవాళ్ళ బతువాలి. దేవుని మందిరికి అత్తిరితే దేవుని సేవకుడు ఆ రోజు ఆదివారమైన శుక్రవారమైన దేవుడు వారికి బాధ నేర్పిస్తాడు. దేవుడు ఆ సేవకుడితో బాధ్యతన మాట సంఘస్థులు అందరికీ తెలియపరచుతాడు. అది దేవుని మాట. కానీ ఆ మాట కేస్తుర్తి నీ జీవితం నీకు బాగా పరిధితి. ఆ మాట కేస్తుర్తి నీకు మంచి జీవితం దొరికితే, ఆ మాట కేస్తుర్తి నీ బతుకు మారితే, ఆ మాట కేస్తుర్తి నీకు దేవుడు దొరికితావు, దేవుడు అర్థమవుతావు. దేవుని బిడ్డలు గమనించండి. అస్కే ನಿಮ್ಮ దేవుని మాట కేంచి, దేవుని మాట పాటించి, దేవుని సన్నిధానం ప్రేమించడం, దేవుని ప్రేమిస్తుంటే నీకు దేవుడు బేనో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, అందుకేనే బాత్కే సంబంధం తెలుసా, నీ మనసు మారాలి, నీ మనసు మారవలితే
నీ బుద్ధి మారవలి తొడితే నీ జీవితాలు మారవలి తొడితే ನಿಮ್ಮ ఆ లోక ఆ పాపము తీసా ఆ పాపం విడిచి దేవుని దగ్గర వత్తి నీకు దేవుడు మార్చుతారు. హల్లెలూయా. అందుకే నీకు నాలుగో వచనం బాత్కచ్చోమిని తెలుసా? అదే పూర్తికి చదువుదాం. అది బాత్కచ్చోమిని తృప్తి 3వ వచనం బాత్కచ్చోమిని తెలుసా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మాటలే భారమైనది. అయ్యో, దేవుని మాట నీకు బరువుగా మన్నో. దేవుని మాట నీయగ బరువు మత్రితే నీ ఒకవేళ బాధ మింతే నీ మైండ్ తెగు నీ మనసు తెగు నీకు బాధ మత్రితి దేవుని మాట కేస్తుంటే నీ బాధ అంతా తొలగిరా. హల్లెలూయా. దేవుని మాట కేస్తుంటే ఆ దేవుని మాట నీకు మన బాధ నీకు మన సమస్య నీకు మన కష్టంగా అంతా ఆ మాట ద్వారా దేవుడు నీకు విడుదలవుతావు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే దేవుని మాటలే మనకు బతికిచ్చితే, దేవుని మాటలే వేది బాధలు మనకు నెమ్మదీత, దేవుని మాటలే మనకు బతుకుతా కాపాడుతా బ్రతికించదా దేవుని బిడ్డ గమనించండి. అందుకనే అవి బాధకెచ్చోమింది తెలుసా? అవి బాధకెచ్చోమింది తృప్తి దేవుని బిడ్డ మనం ఆయన ఆజ్ఞలు కైకొనుటాయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మాటకెంత నీకైనా బరువు అయితే బరువావో నీ జీవితాన్ని మార్చుతే దేవుని మాట అంత పవర్ గలది దేవుని మాట. అందుకనే మనం అచ్చుతే బాత్రూమ్ వల్ల తెలుసా, మనం దేవుని ప్రేమించనే మరగొద్దు, దేవునికి ఆరాధించడం మరగొద్దు, దేవుని గణపరచడం మరగొద్దు, దేవునికి స్తుతించడానికి మరగొద్దు, దేవుని మందిరికి దాయనం మరగొద్దు, దేవుని ప్రార్థనకి దాయనం మరగొద్దు, సువార్త దాయనం మరగొద్దు, దేవుని సువార్త సభకి దాయనం మరగొద్దు, కుటుంబ ప్రార్థన మరగొద్దు, శుక్రవారం ప్రార్థన మరగొద్దు. దేవుని బిడ్డ అందుకనే ఉపవాస ప్రార్థన వలనే తప్ప ఇది దేని వలన ఆ రోగము పోదు. ఉపవాస ప్రార్థనకి రారు. దేవుని బిడ్డ ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ఒక పవర్ ఉంది, ప్రత్యేకమైన ప్రార్థన అది. దేవుని బిడ్డ ఉపవాస ప్రార్థన చేయాలి. చేస్తే దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. అందుకనే ఆయన ఆజ్ఞలు మనకు భారమైన కావు. దేవుని బిడ్డారా, దేవుని బాటకేస్తే నీ జీవితాలు మారేది. అందుకనే ఇక బాధకెచ్చమంటే 4వ వచనం తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకాన్ని జయించి జయము విశ్వాసమే. చప్పడగొడి దేవుని నామమున మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించారా? అది బాధ ఇది మనం యేసు ప్రభుని నమ్మవాలి, ఆయన మాట పాటించవాలి, ఆయనకే ప్రతిదినం ప్రేమించవాలి, ఆరాధించవాలి, వ్యక్తిగతంగా ఆరాధించవాలి, ఆదివారం కూడా చర్చికి ఆరాధించవాలి, బతుకోవాలి, శుక్రవారం కూడా దేవుని ఆరాధించవాలి. అందుకని నువ్వు ఇలా దేవునికి ఇలా ఆరాధిస్తానే ఆయన మూలంగా నువ్వు పుడతావు. ఆయన మూలంగా పుడతావు, ఆత్మీయంగా పుడతావు, ఆత్మ బలంగా. దేవుని మూలంగా పుట్టాలి. మనం అందరూ దేవుని మూలం పుట్టాలంటే వేళ పుట్టవాలి, ఆత్మీయంగా పుట్టవాలి. ఆత్మీయంగా అంటే ఏంటి? ఆత్మీయ సావాసం. యేసు ప్రభుతో సావాసం తొంగవాలి, యేసు ప్రభుతో మన ప్రార్థన తొంగవాలి, యేసు ప్రభుని ఆరాధించవాలి. దేవుని బిడ్డ వింటున్నారా? ఆయన మూలంగా పుట్టిన వారందరంట బతుకుతారు. ఆయన మూలం బేల పుట్టవాలి. ఆయన మూలం పుట్టవాలితో బేల పుట్టవాలి. మన ప్రార్థనతో పుట్టవాలి, విశ్వాసంతో పుట్టవాలి, విశ్వాసంతో ప్రార్థనతో మనం దేవుని ఎందుకు పుట్టవాలి. ఆత్మ ఆయన మూలం పుట్టవాలితే అర్థం బాధితే యేసు ప్రభుని ప్రేమించాలి. యేసు ప్రభు కెత్తలకి మనం తాకవా, యేసు ప్రభు కెత్తలు మనం నడదవా, యేసు ప్రభు కెత్తలు మనం జీవించవాలి. అచుటే ఆయన మూలం పుట్టిన వారం మనం అందరం. హల్లెలూయా.
కష్టం వక్కాన, బాధ వక్కాన, మనకు దుఃఖం వక్కాన, రోగం వక్కాన, సమస్య బతుకు కూడా మనం బతుకు వల్ల తెలుసా దేవునికే స్తుతించవా. యోబు గారు లెక్క, పౌల్లాగా దేవుని బిడ్డ. యోబు గారు బెరుతుంటారు, ఆస్తంత నష్టం వస్త బెరకు ఆరాధిస్తూ ముద్దె పిల్ల విడిసేస్తా. బెరకు విడిచిలో దేవుని విడిచిలో దేవుడితో దేవుడు వస్తో ఇంజోని కెత్తని విశ్వాసం మన మందు. అందుకే బాధ్యత దేవుని మూలం పుట్టిన వారందరూ లోకాన్ని జయించుతారంట. హల్లెలూయా. చూడండి, దేవుని మూలం పుట్టాల, దేవుని బిడ్డారా. దేవుని మూలం పుట్టాలంటే ఎట్లా? ప్రార్థనతో మనం జీవించవాలి, విశ్వాసముతో జీవించవాలి, దేవునితో సావాసముతో జీవించవాలి. నిమ్ బెగమక్కైనా సరే, నిమ్ చుట్టమక్కైనా, పెళ్ళక్కైనా, ఫంక్షనక్కైనా దేవునికి సమీసి మనం బయలుదేరవా. దేవుని ప్రార్థన తుంగి పని తుంగవాలి, దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుని బిడ్డారా, నీవు వేషధారంగా మక్కన అనుకో, నిమ్మ దేవుని సమయం ఇవిని అనుకో, దెబ్బకి దెబ్బ తగిలితే దేవుని బిడ్డ. దేవుని నీవు సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించవాలి. దేవా, నన్ను వెర్రోని మక్కైనా, నాకు 10 పిల్ల మక్కైనా, నా ముందే పిల్ల నాకు మక్కైనా, నిమే నా ఆధారం. కొంతమంది నా ముందే మింతే, నా ముందు వాళ్ళు మింతో నో. నిన్ను మావనికి చాలా బలపరుస్తాను. నీకు అసలు బుద్ధి మీదే నీ మా మాటకి ఎచ్చమని తిరుగుతాను. నాకు అందరూ విడిచేస్తాను. 2 పిల్లకిని ఉడవాలి, ముత్తని ఉడవాలి, నన్ను బేల ఉడవాలి. పిల్ల ఆగమంతా ముత్తాగమంతే, బేల ఉడవాలి. నాకు విడిచేస్తాను. ముత్తే పిల్లలు విడిచి పాత్రలా కూడా మిరితనిపుతాను. నీకు శాత ఇవ్వకుండా ముత్తే బాగా పిల్ల ఆడితే, బాగా పిల్ల పుట్టేస్తే, దేవుని బిడ్డారా, దేవుడు నీకు ముత్తే పిల్ల ఇస్తాడు. కష్టం వక్కెనా, నష్టం వక్కెనా, బాధ వక్కెనా, దుఃఖం వక్కెనా, దేవుని కోసం నీవు నింతవాలి. నిద్రతి నీకు ముత్తే పిల్ల ఇత్తరో దేవుడు నీకు విడుచుకుంటా మరుగో. కానీ నువ్వు దేవుల్లో సరిగ్గా నిలబడతానికి దేవుడు నీకు విడిచో, నీ ముత్తే పిల్లకి విడిచో. దేవుని బిడ్డ డొల్లి అత్తి కూడా దేవునికి స్తోత్రం, బతికి మక్కారో దేవునికి స్తోత్రం కెత్తవాలి. ఆస్కే నిమ్మ లోకాన్ని జయించటి ఆ విశ్వాసం అందవాలి. యోబు గారు అట్టి సైతాన్ బాత్తుంటే తెలుసా, దయ్యం బాత్తుంటే తెలుసా, ఓన ముద్దే పిల్లకిని పాడుతుంగి అవకిస్తే ఆస్తి నష్టమత్త, గోడికి మేక అన్నీ నష్టమత్తే. ముద్దే డోల్తా, పిల్లాడోళ్ళు ఎత్తా, ఆస్తి నష్టమత్త. నన్ను కూడా డొల్లితో నిందు కెత్తడా కెత్తిలో. క్రైస్తువుల జీవితం ఇతర ఆసమాసాయో విశ్వాసంతో నిలబడదవా. ఇది అగ్ని పరీక్ష అంట. దేవుడు పరీక్ష వాడితో దేవుని బిడ్డ విశ్వాసమైన పరీక్షని పాస్ అయ్యేవారు. నీ విశ్వాసమైన పరీక్ష నీ ఎగిలకపోతే ఆస్కాస్కి దెబ్బ తగిలితా, చిన్న దెబ్బ తగిలితా, పెద్ద దెబ్బ తగిలితా. నితితో నిలోడా, మిరుతోడా, నితితోడా. దేవుని బిడ్డ నేను చాలా గమనిస్తున్నాయి, చాలా నన్ను ఓడతా తెలుసా. నీ వ్యాసధారంగా మింతినా, శరిస్తా వాచి పాపం తుగమంతినా. దేవుని బిడ్డలు గమనించాలి, వ్యాసధారంగా మంజూరే శరిస్తా వాదన రో లేచిపోయారు. ఎంతమందికి నేను చూశాను. దేవుని బిడ్డ లేచిపోయారు, లాస్ట్కి శవం కూడా కనపడదిలే. దేవుని బిడ్డ కక్కుర్తి, డబ్బు ఆశ, ధనమాశ. దేవుని బిడ్డలు గమనించండి, ఉన్నా లేకపోయినా ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో పొందవాలి. నీ కుటుంబం, నీ పరివారం మక్కన బేనరు మక్కన బెచ్చో మంది మక్కన నీకు వాదనే వరరు. దేవుని బిడ్డ యేసు ప్రభు బిడ్డలు ధైర్యంగా మనతో, విశ్వాసంగా మనతో, మందునొరగైనా ఎల్లరొరగైనా దేవుని ప్రేమతి దాతో పలకరించుతో బలపడతారు. అది దేవుని ప్రేమ. దేవుని బిడ్డలు గమనించాలి. దేవుని బిడ్డ ఇంతవరకత్వం యేసు ప్రభు నమ్మి మమ్మ 10 సంవత్సరాల కత్తో మాకు చిన్న రోగం వచ్చా, పెద్ద రోగం వచ్చా, మా లొత్తురికే తెలియదు. కెళ్ళం
మాకు బాగా తొంగితే దేవుడు ఆ దేవుడు బాగా తొంగుతారనే ఒక విశ్వాసమే 2 సార్లు డొల్లిదానే పరిస్థితి మొత్తం దేవుని కృపను బట్టి దేవుడు బతికిస్తారు. హల్లెలూయా. అందుకే నీకు బతికొచ్చోమిది తెలుసా, విశ్వాసమే అంట మనము జయించగలుగుతాం. బతికొచ్చో తెలుసా, చదవండి. దేవుని మూలము పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. హల్లెలూయా. మనము మనం అందరం బతులు తెలుసా, దేవునితో సావాసం మంజోరే, దేవునికి ఆరాధించోరే, దేవుని గణపరచోరే మత్తరెత్తి మన సమస్య కూడా మనం ప్రార్థన తుంటలే దెబ్బదైతే ఒకసారి అన్నో ఆ బాధ దానిచో జేపు మనం ప్రార్థన తుంగరే మందవా, ఆ లోకం దానిచో జేపు ప్రార్థన తుంగరే మందవా. ప్రభా కన్నీరుతో ప్రార్థన తుంగ దేవుని బిడ్డ. అందుకే నాకు బాధ్యమింది తెలుసా, అందుకే నాకు బాధ్యమింది లోకాన్ని జయించుదురు. లోకాన్ని జయించి విజయము విశ్వాసమే. లోకాన్ని జయించే విజయం అంట విశ్వాసమే. మన పిల్లల్ని కూడా నేర్పవా, మన ముత్తే పిల్లలందరూ తెలుసుకుంటావా. దేవుని బిడ్డ, దేవుడు మంచివాడు, గొప్ప దేవుడు, నమ్మవాలి. దేవుని గురించి తెలియకపోతే దేవుని సేవకుడు ఒకవేళ ఒక దినము సమయం తీసుకొని సేవకుడి దగ్గర అంచి తలపలు అయ్యగారు దేవుని గురించి ఎక్కువ తెలుసుకున్న వాళ్ళని అనుకుంటున్నాం, నాకు ఒకసారి నేర్పించే కత్తి మీకోసం ప్రత్యేకం సేవకుడు పని అది కాబట్టి దేవుని గురించి మీకు తెలియపరచు. ఏమంటే డౌట్ వింటే నీ బెద్దిని గురించి తెలుసుకున్న వాళ్ళని అనుకున్నాను. ఈ బైబిల్ గ్రంథము ప్రకృతి గురించి, మానవుల గురించి, అందరి చరిత్రక దేవుడు రాసి బైబిల్ గ్రంథం అంతే రాసి మనకైతే వాడతారు. మన సావు బ్రతుకు అంతా దేవుని గ్రంథం నుంచి దేవుని బిడ్డారా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, లోకం జయించిన జయము విశ్వాసమే. నీ దగ్గర విశ్వాసం మిందా, నీ దగ్గర ప్రార్థన జీవితం మిందా, నీ దగ్గర దేవుని ప్రేమించే మనసు మింత, దేవుని ప్రేమించే మనసు, మంచి ప్రేమించే మనసు నీకు మిందా, దేవుని నిమ్మ ప్రేమించముంతినా, దేవుని నిమ్మ ఘనపరచముంతినా, దేవుని నిమ్మ ఆరాధించముంతినా, దేవుని నిమ్మ మాయపరచముంతినా, మాయపరచు. డొలిదైన చెప్పు, దేవుడు నీకు బెసరు చేపు భూమి తాస్తాడు అచ్చోడు చేపు, నువ్వు దేవుణ్ణి మాయపరచవు. మనం అందరం దేవుని సంఘము, దేవుని సంఘము దేవునిది, మన దేవునికి ఆరాధించాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డరా గమనించండి, మన దేవుడు బతుకుని తెలుసా. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాను. ఆదియందు దేవుడు ఇది బాగా తెలుసా. యేసు ప్రభువే ప్రారంభం, యేసు ప్రభువే ముగింపు తెలుసా. దేవుని రాకడ వచ్చినప్పుడు ఈ భూమి ఆకాశం ఏమి ఉండవు, మానవ జాతులు ఎవరు ఉండరు, బూడిదైపోతుంది. యేసు ప్రభుని ఎవరు నమ్ముతారు, వారు ఏం చేస్తారు తెలుసా, వారి శరీరం ఇక్కడ బూడిదైపోతుంది, వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దేవుని రాజ్యం వెళ్తుంది. దేవుని బిడ్డలు గమనించాలి, దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీకు విశ్వాసం ఉందా, నువ్వు నన్ను నమ్ముకున్నావా, నాకు ఆరాధిస్తున్నావా, నన్ను ఘనపరుస్తున్నావా, మాయపరుస్తున్నావా, నా ఆజ్ఞలు నువ్వు వింటున్నావా, నువ్వు పాటిస్తున్నావా, పాటించట్లేదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదని యేసు ప్రభు అడుగుతున్నాడు. దేవుని బిడ్డారా, పాస్టర్ గారు చెప్తేనే మనం దేవుని ప్రేమించడం కాదు, పాస్టర్ గారు చెప్తేనే ఆదివారమే దేవుని ప్రేమించడం కాదు. వ్యక్తిగతం దేవుని ప్రేమించవాలి, వ్యక్తిగతం దేవునికి ఆరాధించవాలి, వ్యక్తిగతంగా దేవునికి గణపరచాలి, ఆదివారం గణపరచాలి. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని శక్తివంతులుగా, బలవంతులుగా, విశ్వాస వీరుడుగా మనల్ని మార్చుతాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని మార్చుతాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఎప్పుడు నువ్వు ఇష్టంగా ఉంటావు, దేవుడు అప్పుడు నీకు అన్నీ ఇస్తాడు.
నువ్వు దేవుని బెస్కే ఇష్టంగా జీవించి తిను, దేవుని కొరకు ఇష్టంగా బతికి తిను. ఆస్కే నీకు దేవుడు అన్నీ ఇతోడు, దేవుడు భక్తునితో అన్నీ ఇతో. అందుకనే నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదటిగా వెతకండి, మీకు సమస్తం నేను ఇస్తా. సమస్తం ఇస్తే మన భూమి మీద మనకు బాధ కావాలి, అన్ని దేవుడు ఇస్తాం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా మోకరించుకుందాం, ప్రార్థన చేద్దాం.